నేను అంతకుపోయిన వారం మనము మరి గాఢతాపములు లేదా గాడిదలు దేవునికి అవసరమై ఉన్నదని మనము ధ్యానించాము. ఒకవేళ కనుక మీరు ఆ వర్తమానం వినకుంటే దయచేసి వినండి. నిజంగా దేవునికి గాడిదలు అవసరం అన్న విషయం మనం తెలుసుకుంటాం. ఆయన గుర్రముల బలం యందు సంతోషించువాడు కాదు. ప్లస్ యుద్ధ దినంన గుర్రంల అక్కరకు రావు. మనం ఆ 2 వచనాలు మనం చదువుకుందాం. మనకి 147వ కీర్తన 147వ కీర్తన 10వ వచనమా ఒకసారి చెప్తారా? గుర్రంల బలం యందు ఆయన సంతోషించాడు, నరుల కాలు సత్తువయందు ఆయన ఆనందించాడు. సో మనం గుర్రంలు అనుకున్నాం అనుకోండి, నిజంగా దేవుడు ఆనందించాడు. గుర్రంల బలం యందు ఆయన ఆనందించాడు, నరుల కాళ్ళ సత్వయందు ఆయన ఆనందించాడు. అంటే ఓహో నాకు బలం ఉన్నది, నేను గ్రేట్ అనుకుంటే దేవుడు అస్సలు ఆనందించాడు మన లోపల మనతో. అలాగనే చూడండి, రక్షించుటకు గుర్రంల అక్కర్రావు. మనం ఆ మాట కూడా చేద్దాం. అదే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం కూడా రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, తప్పింపజాలదు. సో మనం ఇవన్నీ ఏం చూస్తూ ఉన్నామంటే, నేను గుర్రంను, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉంది, బలం ఉంది, నేనేమన్నా చెయ్యగలుగుతా. దేవుడు అస్సలు నిన్ను వాడుకునే ప్రసక్తే లేదు. అంటే వాడుకోడు అంతనే, నువ్వు ఏదైనా చేస్తూ ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను వాడుకోడన్న విషయాన్ని మనం మరి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో దేవునికి ఏవి అక్కరగా ఉన్నవంటే, మరి గాడిదలు అక్కరగా ఉన్నవని పోయినసారి మనం చూసాము. దాని కంటిన్యూయేషన్ ఈరోజు మనము చూద్దాం. మరి ఒక వచనం చేద్దాం మనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సంగులను, సంక్షయములను మాని, సనుగులను సంక్షయములను మాని సమస్త కార్యములను చేయుము. సనుగులు సంక్షయములను మాని సమస్త కార్యములను చేయము. దేని కొరకు చేయాలి మనం? ఈ మూర్ఖమైన వక్రజనం మధ్యలో, ఈ లోకంలో మనము దేవుని కుమారులమై ఉండునట్లు. మళ్ళీ చేద్దాం. అది చాలా చక్కగా మరి ఆ వచనంని గ్రహించాలి. మనం జ్యోతుల వల్లే వెలుగుతూ ఉన్నామంట. మళ్ళీ చేద్దాం. ప్రతి ఒక్కరం మనం దాని అర్థంని గ్రహించే ప్రయత్నం చేద్దాం మనం.
పాప చదువు పాప. మీరు మీరు మూర్ఖమైన మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య వక్రజనం మధ్య నిరపరాధులను మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. చూడండి, మనము కొత్త నిబంధన ఆజ్ఞలలో ఇదొక ఆజ్ఞ. అదేంటంటే సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయాలన్నట. ఇంగ్లీష్లో ఎట్లా ఉందంటే డూ ఆల్ థింగ్స్ విదౌట్ గ్రంబ్లింగ్ అండ్ డిస్ప్యూటింగ్. సంశయములు అంటే బహుశా చాలా పెద్ద మాట ఏమో. మీకు సంశయములు అంటే ఏమన్నా అర్థమైందా? కాలేదు కదా, కొంచెం పెద్ద మాట. అనుమానమా ఉండొచ్చు, కానీ ఇంగ్లీష్లో తర్జుమా చేయబడ్డది డిస్ప్యూట్స్ అని. సో మీకు ఇంకొకటి కూడా నేను చెప్తా. అదేంటంటే తెలుగులో మీరు కొన్ని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఈజీ ట్రాన్స్లేషన్, టిఎస్వి ట్రాన్స్లేషన్ అని 3 వర్షన్ ఓకే. టిఎస్ఏ ట్రాన్స్లేషన్ అని ఉన్నది. అందులో నేను చూసి చెప్తాను. నేను ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. సనుక్కోకుండా లేదా వాదించకుండా ప్రతి దానిని చేయుడి అని అన్నది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ బైబిల్తో పాటు ఈ టిఎస్ఏ ట్రాన్స్లేషన్ బైబిల్ కూడా చదవాలి. ఓకేనా? మీరు నెట్లో చూసుకొని చదువుకుంటే ఏమవుతుందంటే కొంచెం మీకు చక్కగా అర్థమవుతుంది. లేకపోతే అలాంటి పదాలు చాలా ఉన్నాయి, మనం అంత సాధారణంగా అర్థం కావు. ఓకేనా? సో కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మీరు 12 సనుక్కోకుండా లేదా వాదించకుండా ప్రతి దాన్ని చేయండి అని ఉన్నది. తద్వారా మీరు నిందలేని వారుగా, పరిశుద్ధులుగా, చెడిపోయిన వక్రమైన ఈ తరం మధ్యలో మీరు దోషం లేని దేవుని బిడ్డలు అవుతారు అని ట్రాన్స్లేషన్. సో సంశయాలు అంటే బహుశా ఉండొచ్చు, నాకు అంత చక్కగా తెలుగు రాదు, కానీ పోట్లాడుకోకుండా, దెబ్బలాడుకోకుండా, మరి సనగకుండా ప్రతి కార్యంని చేయాలన్నట్టు. ఓకేనా? ఇదేంది కొత్త నిబంధన ఆజ్ఞ. ఏం చేయాలి? సనుక్కోకుండా, వివాదంకి రేపకుండా, పోట్లాడుకోకుండా సమస్తం కూడా చెయ్యాలి. సనుకోకుండా చేయాలి. డూ ఆల్ థింగ్స్ విదౌట్ గ్రంబ్లింగ్ అండ్ డిస్ప్యూటింగ్. డౌటింగ్స్ అని కూడా రావచ్చు. ఓకేనా? డౌట్ అని కూడా కొన్ని తర్జుమాలలో ఉన్నది. సో మనము సనగకుండా అన్ని కార్యములు చేయాలి. మనం సాధారణంగా ఈ వాక్యంని పాటించే క్రైస్తవులు చాలా తక్కువ. అంటే మీరు మరి సనుగుతారా అంటే ఏం జవాబు వస్తుండొచ్చు మీ నుండి? సనుగుతారా మీరు? సనగరా? నిజంగా సనుగుతారా? సన్గా అంటే మరి చాలా మంచోళ్ళు మీరు. ఈ రోడ్లో పోతా పోతా కూడా కుక్క వచ్చింది అనుకో సనుగుతారు.
మనిషి వచ్చిండు అనుకో సనుగుతాడు. రాంగ్ సైడ్ వచ్చి ఇట్లా అన్నాడు అనుకో, కోపం వచ్చి బూతు మాటలు కూడా మాట్లాడతారు క్రైస్తవులు. సనగడం అయితే వేరు. నెక్స్ట్ లెవెల్ ఏంది? కోపం. ప్రతిదానికి సనుగుడు ఉంటుంది. సనగకుండా దినం గడుస్తుందా అని నాకు డౌట్. అయితే మనం ఏం చేస్తూ ఉన్నామంటే, మీకు అందరికీ తెలుసు పాపం అంటే ఏంది? ఆజ్ఞ అతిక్రమం పాపం. ఇదేంది ఆజ్ఞ? సనుగోకుండా సమస్త కార్యములను చేయాలి, ఆజ్ఞ. దీన్ని అతిక్రమిస్తే ఏంది? పాపం. సో వాస్తవానికి మనం దినానికి చాలాసార్లు మరి ఈ పాపంని చేస్తూ ఉంటాం. దేవునికి ఇష్టం లేదు సనుగుట. మరి ఎందుకు సనుగుతాం మనము అన్నది రీజన్స్ కావాలి మనకి. ఎందుకు సనుగుతుండొచ్చు చెప్పండి? మనకి ఇష్టం లేకపోతే. ఓకే, నేను మెల్లమెల్లగా వస్తాను, ఓకేనా? ఇంకా ఎందుకు సనుగుతాం? సో నువ్వు సనుగుతావా? ఎందుకు సనుగుతావు? చిరాకు వస్తేనా? ఎందుకు చిరాకు వస్తుంది? నచ్చకపోతే చిరాకు వస్తుందా? వావ్. ఇంకా అనుకోకుండా అనుకున్న జరగకపోతే సనుక్కుంటాం. ఓకే ఇంకా ఎందుకు సనుగుతారు అంటే ఎందుకు, దాని ప్రాబ్లం ఏంది అని మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇంకా ఏమైనా జవాబు చెప్తారా? ఎక్కువ పని చెప్తే సనుగుతాం. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్ పాయింట్, నైస్. ఇంకా మన మీద ఎవరైనా పెద్దతనం చేస్తే కూడా సనుగుతాం. అంటే ఎగ్జాంపుల్ మమ్మీ డాడీ, బాస్, ఎవరైనా. ఇంకా ఇసాక్ సనుగుతావాను? ఎందుకు? కోపం వస్తేనా? వస్తే సనుగుతావు. కోపం రాదు అంటే చాలా పెద్ద స్థాయి అది. అంటే చాలా పెద్ద స్థాయి కదా, పాస్టర్ కంటే పెద్ద స్థాయి అది. పాస్టర్లకి కోపం వచ్చేస్తుంది. ఏది? పిల్లలు సండే స్కూల్లో ఏమైనా పిల్లలు కూర్చొని ఇటు జరిగితే చాలు గప్చుప్ కూర్చోండి, ఏదో ఈయన చిన్నప్పుడు అట్లా కూర్చున్నట్టు కదా. అల్లరి చేయకుండానే పాస్టర్ అయిందా ఏంది? అంటే జనరల్గా అట్లా కోపం వచ్చేస్తుంది, డిసప్పాయింట్ అయిపోతారు. సో ఎందుకు సనుగుతారంటే కొన్ని రీజన్స్ చెప్పిండ్రు. ఇష్టం లేనివి, చిరాకు వస్తే, కోపం వస్తే, అధికారం చేస్తే అని కొన్ని, ఎక్కువ పని చెప్తే అన్నది కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకు మనకు కోపం వస్తుంది? ఎందుకు మనకు చిరాకు వస్తుంది? ఇష్టం కాదు, మనం గ్రేట్ అనుకుంటాం. ఇప్పుడు మోదీ పోతుండే అనుకోండి, మోదీ పోతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? రోడ్డు మీద అందరు పక్కకు జరిగిపోతారు. ఎందుకు? ఆయన ప్రైమ్ మినిస్టర్. నేను పోతుంటే మీరు అందరు మధ్యలో వస్తారా? జడ్జి పోతుండే అనుకోండి, ఏం చేస్తారు? అందరు పక్కకు జరిగిపోవాలి. ఒక పొజిషన్లు ఉన్నవారు, గ్రేట్ అనుకునేవారు, నేను యోగ్యుని అనుకునేవారు, నేను ఐఎమ్ అనుకున్న వారికి ఏమనిపిస్తుంది? అట్లా చేయకపోతే కోపం వస్తుంది. ఎందుకు? గ్రేట్, వర్ది, యోగ్యుని అని అనుకుంటాం మనం. కాబట్టి అన్నీ మనకి ఇష్టం వచ్చినట్టే జరగాలి, అన్నీ మనకేం చెప్పకూడదు ఎవ్వరు అని ఎందుకు అనుకుంటాము? మనం కరెక్ట్, మనం గ్రేట్ ఎవరు చెప్పొద్దు అంటే జనరల్గా సనుగుడికి కారణం. అలా సనుక్కుంటాం, గ్రేట్ అనుకుంటాం.
కానీ మనం అలా అనుకోకూడదు అన్న విషయాన్ని మనం ఈరోజు మరి ధ్యానిస్తాం. మరి మీరు దీని మీద రీసెర్చ్ కూడా చేయండి, ధ్యానించండి, ఈ వచనం మీద ధ్యానించండి. వై ఐ యామ్ గ్రంబ్లింగ్, ఎందుకు నేను సనుగుతున్నా అన్న దాని మీద మీరు ధ్యానించండి. దేవుణ్ణి అడగండి, సత్యం ప్రభా నాకు బయలుపరచు, మరి ఆజ్ఞనిచ్చావు సనగకూడదు నేనని, జగడములు చేసుకోకూడదని. ప్రభా మరి నాకు ఆజ్ఞనిచ్చావు, ఆ ఆజ్ఞను పాటించుటకు మరి నాకు సహాయం దయచేయండి, కృప దయచేయండి, శక్తి దయచేయండి. మరి దానికి కారణం ఏంది? ఈ పనికిరాని తీగని మరి పెరికివేయండి అని ప్రార్థన చేసుకోండి. మనం ఏం చేసుకుంటామంటే చాలాసార్లు ప్రభువా ఆయనను మార్చు అని ప్రార్థన చేస్తాం. భార్యాభర్తలు ఏం చేసుకుంటారంటే భార్యను మార్చు అని భర్త చేసుకుంటాడు, భర్తను మార్చు అని భార్య. వీళ్ళు మారారు, అన్నీ వీళ్ళకు ఇష్టం వచ్చినట్టే చేయాలి. అట్లనే పిల్లలైన వారు మా తల్లిదండ్రులను మార్చు, వీళ్ళు మారారు. ఎవరు మారాలి? ఎదుట వ్యక్తి మారాలనే. మీరు కంపెనీలకు పోండి, మా బాస్ని మార్చు అంట. నేను మారుతా అనేది ఉంటుందా? లేలే. క్రైస్తవత్వం అనేది నేను మారేది. ఆమెన్. నేను మాదిరిగా ఉండాలి, నేను తగ్గించుకోవాలి, నేను మాదిరిగా ఉండాలి, ఎదుట వ్యక్తి కాదు. సో దేవుడు మనల్ని మారుస్తూ ఉంటాడు, మనం సనగకూడదు. నేను కొన్ని విషయాలు మరి మీకు చెప్తా. ఇక్కడ మరి ఒక సైనికుని గురించి, అంటే శతాధిపతిని గురించి యేసుక్రీస్తు ప్రభు గొప్ప మాటలు చెప్తాడు. ఈ సెంచురియన్ ఎక్కడుంది అది? 8వ అధ్యాయం చూడండి, మత్తయి 8:5 ఇక్కడ ఒక సంఘటన ఉంటుంది కదా, అంటే రియల్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఇక్కడ మరి ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తన పనివారిని పంపించి, మరి నా పనివాడు, నా దాసుడు అనారోగ్యంగా ఉన్నాడు మరి అని చెప్పి ప్రభుకి చెప్పండి అంటే, ప్రభు ఏం చేస్తాడు? సరే నేను వచ్చి నేను స్వస్థపడ. కానీ ప్రభు ఇంకా దూరంగా ఉండగానే ఈ శతాధిపతి ఏమంటాడంటే, ప్రభువా నీవు మా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను, యోగ్యుడనుగా. ఓకేనా? ఏం మాట యూజ్ చేసిండు చూడండి అక్కడ. పాత్రుడను కాదు, యోగ్యుడను గాను. సో ఇక్కడ మనం ఐఎమ్ నాట్ వర్ది అని ఉన్నది, అంటే యోగ్యుడను కాదు, పాత్రుడను కాదు నువ్వు మా ఇంటికి రావడానికి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అతనితో అంటాడు, ఎంత గొప్ప విశ్వాసం నేను ఇజ్రాయేలీలో కూడా చూడాలి. ఎందుకు వీరికి ఇజ్రాయేలీలో ఇంత గొప్ప ఏమంటారు విశ్వాసం చూడలేదో తెలుసా? ఎందుకు చూడలేదు అని నేను అనుకుంటున్నా అంటే, ఇజ్రాయేలీలు అందరూ ఏమనుకుంటారో తెలుసా? ధర్మశాస్త్రం పాటిస్తాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, దశభాగంలు ఇస్తా, చర్చికి పోతా, దేవుని మందిరం కట్టిస్తా, నేను వర్ది, నేను యోగ్యుని, దేవుడు నాకు చెయ్యాలి, నేను అలా అడుక్కుంటా, ప్రార్థన చేస్తా, కొన్ని దినాలు ఉపవాసం ఉండి కూడా చేస్తా, ప్రేయర్లో పవర్ గలది. నేను మంచి అన్నా చెడ్డు అన్నా కాదు, నేను యోగ్యుని, నేను పాత్రుని, నాకు చెయ్యి డిమాండ్ చేస్తారు. ఎవరు చేస్తారో తెలుసా? యోగ్యులు అనుకుంటారు చూడు, వాళ్ళు చేస్తారు.
అయోగ్యుడు అనుకున్నవాడు ఏం చేస్తాడు? తల ఎత్తుటకు కూడా ధైర్యం చాలదు. నేను పాపని తగ్గించుకుంటాడు. అట్లా డిమాండ్ చేస్తాడు. ఈ శతాధిపతి ఏం చేసిండో తెలుసా? నేను యోగ్యుని కాదు, నువ్వు మా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుని కాదు, నేను పాపిని, నేను పాత్రుడని కాదు, నువ్వు పరిశుద్ధుడవు, అధికారంలో ఉన్నవాడవు, మీరు మా ఇంటికి వచ్చి ఆయనను స్వస్థపరుస్తారా? నువ్వు మాట సెలవియండి చాలు అని చెప్తాడు. ప్రభు మాట సెలవిస్తాడు, అంతనే స్వస్థతను పొందుతాడు. కానీ ఈయనది ఎంత గొప్ప విశ్వాసం, ఎంత ఈయన మరి తన ఒక నిజ స్వరూపంని తెలుసుకున్నాడు. ఈయన ఎట్లా ఆయనకి తెలుస్తూ ఉన్నది. చాలామంది క్రైస్తవులకి వారు యోగ్యులు అనుకుంటున్నారు. అలా చేయాలి నేను, అలా నేను పాత్రుని అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళు యోగ్యులు అనుకుంటారు. కాబట్టి డిమాండ్ చేస్తారు. ఏది పెట్టినరో అది భోంచేయరు. చెయ్యాలే నాకు అది. ఏం సేవకుడు వస్తే ఇట్లా చేస్తారా మీరు? యోగ్యులు అనుకుంటారు, డిమాండ్ చేస్తారు. నో, మీరు అలా చేయకూడదు. మీరేమనుకోవాలి? ప్రభు చెప్పిందంతా చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకరమైన దాసులమని చెప్పుకోవాలి. చెప్పిందే చేస్తలేరు, కానీ చాలా ప్రయోజనకరమైన దాసులని అనుకుంటా ఉన్నారు. సో మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగనే ఇంకొక సంఘటన కూడా మనం చూద్దాం. చాలా చక్కటి ఒక సంఘటన ఈ సంఘటన. మరి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఈ ఒక సంఘటన ఉన్నది. ఇక్కడ ఒక స్త్రీని గురించి సేమ్ మాట చెప్పాడు. ఏమనంటే, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది అని ప్రభు చెప్పాడు. ఈమె మరి 26వ వచనం నుండి దానిపై నుండే మనం చేద్దామా? ఏ దేశపు ఆమె? సిరియా. 15 21 నుంచి. యేసు అక్కడ నుండి కానాను స్త్రీ కదా, 22 నుంచి చేద్దాం. ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. చూడండి, ఈమెను ఏమన్నారో తెలుసా? పంపించే చెప్పరమ్మా, ఈమె మన వెంబడి వస్తూ ఉన్నది, సదా వస్తూ ఉన్నది అని అంటా ఉన్నారు. ఎందుకంటా ఉన్నారో తెలుసా? మేమంటే యోగ్యులం, ఆమె మరి కనానీయ స్త్రీ, నిన్ను సదా వస్తూ ఉన్నది రాని. అట్లనే పిల్లలు కూడా ప్రభు దగ్గరికి పిల్లలు వస్తే వీరేమంటా ఉన్నారు? వెలుగొడతా ఉన్నారు. ప్రభు కోపంగా వారి మీద చూసి, పిల్లల్ని నా యొద్దకు రండి అంటే. నిజంగా చాలామంది పిల్లలకి చర్చిలో అంత ప్రేమ లేదు. గమనుండ్రా, కొట్టుడే తిట్టుడే. డిసిప్లిన్ అంట, ఫుల్ డిసిప్లిన్. పెద్దలందరూ ఫుల్ డిసిప్లిన్గా అట్లనే కూర్చున్నట్టు చిన్నప్పుడు. మీరు కూడా ఏమైనా అలా చేస్తే మారు మనసు పొందండి, ప్రేమించండి, వారు పక్కకు కూర్చోండి, అర్థమైన భాషలో చెప్పండి. కేర్ లేకుండా ఆడ పంపించేస్తూ ఉన్నారు.
చాలామందికి మరి అనుభవం లేని వారికి సండే స్కూల్ ఇస్తూ ఉన్నారు. మీరు అలా చేయకండి. మీకు అనుభవం ఉండి పిల్లలతో పంచుకోండి. చర్చిలో కూర్చేదానికన్నా ఎక్కువ ఆశీర్వాదం ఉంటుందని నేను. ఇన్ కేస్ ఏమైనా రికార్డింగ్ ఉంటే గిట మీరు ఏం చేయండి అంటే చర్చ్ మెసేజ్ వినండి రికార్డింగ్లో. నేనైతే అట్లనే చెప్తున్నా. ఎవరికైనా పని చేయాలంటే పని చేయండి, అదే మెసేజ్ వినండి రికార్డింగ్లో, ఏమవుతుంది అంటే అలా చేయకండి, అలా నెగ్లెక్ట్ చేయకండి, వేస్ట్ అండ్ త్రూ చేయకండి. సో ఈమెను కూడా అలాగనే అనుకుంటే ప్రభు అన్నాడు, మరి నేను నశించిన గొర్రెల యొద్దకు మరి పంపబడ్డాను అంటే ఆమె ప్రభువా నాకు మరి సహాయం దయచేయని ఏం చేసింది? 25వ అధ్యాయంలో మోకరించి మరి మ్రొక్కి చదవండి పాప. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఏమని అడిగింది? నాకు సహాయం దయచేయి, నేను నశించిన ఇజ్రాయేలీల యొద్దకి వచ్చిన నేను, అయినా మొక్కి సహాయం దయచేయమని కింద మోకరించి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చాలా చక్కటి మాట అంటాడు. ఏమంటాడంటే, ఇది మనకు చూస్తే దీన్ని ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు ప్రభు ఇంత మాట అంటాడా ఒకరిని అన్నట్టు అనిపిస్తుంది. అమ్మ పిల్లలు రొట్టె తీసి కుక్కల పిల్లలకి వేయుట సమంజసం కాదంటాడు. అంటే ఆమెను ఏమన్నాడు? దేంతో పోల్చిండు? కుక్కతో పోల్చిండు. నాకు చాలా బాధ అనిపించింది, కుక్కతో పోలుస్తాడా అని. మీకు కూడా బాధ అనిపిస్తుందా? సో నేను నీకు బాధ అనిపిస్తుందా? అనిపిస్తుంది కదా. కానీ సత్యం చెప్తే బాధపడవద్దు. సత్యం చెప్తే ఏం చేయొద్దు? బాధపడవద్దు ఎఫ్రాయిం. ఓకేనా? నేను అడుగుతా ఇప్పుడు, మనమందరం, నేను కూడా ఉన్నానులా, మీరు అంటలేను, మనమందరం కుక్కలమా అని నేను అన్నాం అనుకో, మీరేమంటారు? కాదంటారా? ఓకే, నైస్. కుక్కలమ్మా కదా తెలుసుకోవాలి కదా. నువ్వు కుక్కవా? బన్నీ అంటుండు నేను కుక్క అంటుండు. బన్నీ ఎందుకు అనుకుంటున్నావు కుక్క అని? కుక్క లాంటి స్వభావం నీకుందా? వెరీ గుడ్ బన్నీ, చెప్పు. రైట్. కుక్కల్ని గురించి బైబిల్ గ్రంథంలో ఏమున్నదో తెలుసా? ప్లస్ మీకు తెలుసా కుక్కలు పరలోకానికి పోవని? అంటే ఆడ కుక్కలు ఉంటాయన్నా? మీకు తెలుసా అసలు కుక్కలు పరలోకానికి పోవని? కుక్కలతో జాగ్రత్తగా ఉండమని చెప్పిండు. తెలియదు, చదవాలి. ఓకేనా? సాధారణంగా కుక్కల్ని గురించి చెప్పారు, మనం గాడిదల్ని గురించి కుక్కల్ని గురించి చెప్పుకుంటున్నాం. ఓకేనా? చెప్పుకుంటున్నామా లేదా? ఎట్లా ఉండాలి? గాడిదలాగా ఉండాలి. అయోగ్యులం, ప్రభుకు కావాలి. ప్రభు మన మీద సవారీ చేస్తాడు. కుక్కల్ని గురించి కూడా మనం చూద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి. కుక్కలు పరలోక రాజ్యానికి పోవు అని ఉన్నది. లోపటి ప్రవేశించమంట. 22వ అధ్యాయమా 21వ అధ్యాయంలో చూడండి. 21:8 లేదా 21:8 చూడండి ఏముందో అక్కడ. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను. ఇంట్లో కుక్కలు అని ఉన్నదా? 22:15 చూడండి. 22:15 చూడండి. కుక్కలను ఫస్ట్ ఎక్కడున్నదండి? మీరు స్టడీ చేయాలి మరి. కుక్కలను గాడిదలను గురించి ప్రభు ఊరికనే చెప్పిండు అనుకుంటుండ్రా? కానీ అన్నీ మనకేంది? ప్రభు నేను స్తుతిస్తున్నా, అన్నీ పడుతూనే ఉండాలి. పైనుంచి ఆకాశవాపులు ఇప్పుతూనే ఉండాలి, పడుతూనే ఉండాలి. కానికిస్తున్నా, దశం భాగాలు ఇస్తున్నా. మనం కుక్కమా గాడిద అని ఏమన్నా ఆలోచించేది ఉందా? యోగ్యుని ప్రభు నేను.
ఫిట్ యోగ్యుని ఏందనుకుంటున్నారు? నన్ను అంటారా మీరు? సంగుతం నన్ను, నేను నీ భర్తని నన్ను అంటావా? ఓకే, మానవునివి నువ్వు కదా, అంటారు కదా. అలా చేస్తావా? యోగ్యుని నేనంటే ఏందనుకో. సో కుక్కలను చదవండి, మంచిగా చదవండి. కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. ఎక్కడుంటారు? బయట, పరలోకంలో ఉండరు, దేవుని రాజ్యంలో ఉండరు, నూతన యెరూషలేములో ఉండరు. మరి ఎవరి కుక్కలు? మనం ఇప్పుడు 2 పేతురు పత్రిక, బన్య అన్నట్టు 2 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుందా చూద్దాం మనం. నిజమైన సామెత చెప్పున వారికి జరిగెను అని ఉంటుంది, 1వ అధ్యాయం 22వ వచనం. ఎవరంటే వీరు మరి కుక్కల్ని గురించి, ఎవరిని గురించి చెప్తా ఉన్నాడంటే ఇక్కడ కొంతమందిని గురించి చెప్తా ఉంటాడు. 20వ వచనం నుండి మనం చదవాలి. ఎవరు కుక్కలని? వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత, అంటే మనం ఈ లోక మాలిన్యమును, లోకంలో ఉన్న శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును తప్పించుకున్నాం. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు మనకి జ్ఞానం ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు, మనల్ని విడిపించాడు, విమోచించాడు. కాబట్టి మనం ఈ లోక మాలిన్యంను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఒక జ్ఞానం చేత తప్పించుకున్న వారు తర్వాత తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి, మళ్ళీ లోకంలో చిక్కుబడి, అంటే శరీరాశ, నేత్రాశ, జీవడంబంలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఇట్లా జరుగుతుంది. వారి కడవరి స్థితి, లాస్ట్ స్టేట్ ఏంది? మొదటి స్థితి కన్నా లాస్ట్. ఎందుకో తెలుసా? ఇక్కడ బాప్తిజం తీసుకున్న వారం దినాలు, 10 దినాలు, 40 దినాలు, 6 నెలల్లో బాగుంటారు, చాలా పరిశుద్ధంగా ఉంటారు. అదే 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత వారి పరిస్థితి చూడండి. బాప్తిజం తీసుకున్న 40 దినాలు లేకుంటే 6 నెలల్లో ఒక అబద్ధం కూడా ఆడడేమో, లేదా 2-3 అబద్ధాలు ఆడతాడేమో, జర కోప్పడాడేమో. కానీ 10 ఏళ్ళ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? 100 అబద్ధాలు ఆడతాడు. ఏది? బాప్తిజం తీసుకున్న 10 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు వీరి మొదటి స్థితి కంటే కడవరి స్థితి ఏమైంది? స్కూల్కి పోకుండా చదువు రాకపోతే బాగుండు. స్కూల్కి పోయి చదువు వచ్చి బూత్ మాట్లాడితే ఏమంటారో తెలుసా? చదువుకోలేదా నువ్వు, తెలియలేదా అంటారు. నువ్వు క్రైస్తవని వై ఉండి అలా చేస్తావా అనాలే. వీరి కడవరి స్థితి. అప్పుడు సినిమాలు చూడడేమో, ఇప్పుడు సెల్ ఫోన్లు విడిస్తలేడు. 6 నెలలు చూడడు. మీరు అడగండి కావాలిస్తే పోయి. ఇప్పుడు కడవరి స్థితి ఎట్లున్నది? ఇంకా భయంకరంగా ఉన్నది. సేమ్ అయ్యింది. వాళ్ళ కడవరి స్థితి భయంకరంగా ఉన్నది. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా, అంటే మన క్రైస్తవ మార్గంను అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడిగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించెను. మనం కూడా చెక్ చేసుకోవాలి.
బాప్తిజం తీసుకున్న దినం ఎట్లున్నాము? అచ్చా, మనం అందరం అనుకుంటాం కదా, బాప్తిజం తీసుకున్న దినం ఏమనుకుంటారు? అబద్ధాలు ఆడతా ప్రభు అని నేను అంటారా? సినిమాలు చూస్తా ప్రభు అని నేను అంటారా? గర్వపడతా, కోపపడతా, తిడతా, బూతు మాటలు మాట్లాడతా ప్రభు అంటారా? సో నువ్వు బాప్తిజం తీసుకున్నావాను? ఎందుకు తీసుకోలేదు సోను? తీసుకో సోను. ఇంకెన్ని దినాలు బయట ఉంటావు? స్కూల్ బయటనే బాగున్నా అంటావా? వద్దు, తప్పు. అందరు వాళ్ళు చేసిందని మీరు చేయలే. ఒకసారి చూసుకోండి, ఇప్పుడు పరిస్థితి చూసుకోండి ఎట్లున్నా. కానీ ఇప్పుడు బాప్తిజం తీసుకున్న 5 ఏండ్లకి 10 ఏండ్లకి 2-3 సంవత్సరాలకి అబద్ధాలు, అవే బూతు మాటలు, అవే గర్వపు మాటలు. కానీ చేతిలో మాత్రం బైబిల్, ఒంటి మీద మాత్రం తెల్లబట్టలు, సీట్ ఏమో పెద్దలది. పెద్దల సీటు, తెల్లబట్టలు, బైబిల్ చేతిలో. బూతు మాటలు మానినరా? అబద్ధాలు మానినరా? గర్వపడుట మానినరా? మానలే. ఏంది ఎవరు వాళ్ళు? వద్దనుకున్నది, వద్దని. అబద్ధం అనేది వాంతి లాంటిది. మాకొద్దు ప్రభువా అని మనం కక్కేసింది. ఆ జీవితం నాకొద్దు అని కక్కేసిన దాన్ని మళ్ళీ ఏం చేస్తారు? అవే అబద్ధాలను ఆశ్రయిస్తారు, అవే బూతు మాటలను ఆశ్రయిస్తారు. వారిని కుక్క. నాకు అస్సలు కోపం రాలేదు అర్థమైన తర్వాత. ప్రభువా నిజంగానే నేను ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మనమందరం పరీక్షించుకోవాలి. ప్లస్ ఈ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండమని ఉన్నది తెలుసా? ఎవరి కుక్కలు? ఈ ఫిలిప్పీ 2వ అధ్యాయంలో ఉన్నది కుక్కలను గురించి. కుక్కల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని. ఏ కుక్కలు ఏం చేస్తారో మనం చూడాలి. ఓకేనా? త్రీ టూలు ఉందా? ఓకే పాప, 3:2. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎవరిని గురించి? మనం ఈ రోడ్లో తిరిగే కుక్కల్ని గురించి చెప్తుండే ఆయన. మనుషుల గురించి చెప్తుండ, పరలోకంలో కుక్కల్ని గురించి చెప్తుండా? నో, అలాంటి కుక్కలన్నీ ఉండవు. తిరిగి పాపం చేసేదాన్ని. పాపంని జయించాలి నువ్వు, లోకంని జయించాలి, అపవాదిని జయించాలి నువ్వు. జయించువానికే పరలోకం. వాటిని స్వతంత్రించుకుంటాడు. ఈ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఇదంతా మనం చదివినాం అనుకో, టైం అయిపోతుంది. ఇక్కడ చెప్పి ఈ కుక్కలను గురించి చెప్తా ఉన్నాడు ఏంటంటే, కొందరు మరి క్రీస్తు సిల్వకి మరి శత్రువులుగా నడుచుకుంటుండ్రని చెప్తాడు. ఈ కుక్కల్ని గురించి చెప్తాడు. కొందరు అలా నడుచుకుంటుండ్రు అని. మనం 18వ వచనం నుంచి చేద్దాం. అనేకులు క్రీస్తు సిల్వకి శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము. వారి కడిపే వారి దేవుడు. సుమి, జాగ్రత్తగా ఉండాలి. మీరు తిండిబోతులు అయినరు అనుకోండి, సేవకులకు అస్సలు పనికిరారు.
మరీ చెప్తున్నా, పరిచర్య చేయాలని ఉంటే తిండిపోతులు కాకండి. అస్సలు పని చేయదు. ఏది పెడితే అది భోజనం చేయాలి. పేదల ఇంటికి పోతే మటన్ గిట్ట పెట్టగలుగుతారా? చికెన్ పెట్టగలుగుతారా? పెట్టలేరు. ఏది పెడితే అది, ఏది ఉంటుంది. నేను ఇంకా పేదల ఇంటి దగ్గరికి పోయినాం అని గొప్ప చెప్పుకుంటలేను, మీరు నేర్చుకోవాలని చెప్తున్నా. మరి దేవుడు కృప దయచేశాడు. మరి పేదల ఇంటికి పోయినప్పుడు మరి మా సంఘస్థులు పెద్దలు కొందరు పెద్దలు ఇల్లు దర్శిస్తారు. నేను వాతో పాటు ప్రభుకి నా జీవితం సమర్పించుకున్నా కాబట్టి పోతే ఏం చేస్తారు, పేదల దగ్గర వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగము, సొంత ఇల్లు మంచిగా ఉన్నది. పేదల గుడిసెలు ఉంటారు, రేకులు, కరెక్ట్ బాత్రూమ్లు ఉండవు, ఏముండవు. అలాంటి వారి దగ్గర పోయి వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం గిట్టున్నది, కానిక మంచిగా తెచ్చుకుంటారు వాళ్ళ దగ్గర పోయి పెట్రోల్ ఖర్చులు. నాకు చూసి ప్రభా వీళ్ళకి ఏం తక్కువైంది, ఆ పేదల దగ్గర తీసుకోవచ్చా అని డౌట్ వస్తుండే, నాకు దుఃఖం అవుతుండే. మరి వారు ఏదైనా పెడుతుండే. మరి నేను పోయిన వాళ్ళ దగ్గరికి, మారు మనసు పొందిన, ప్రభువా నేను మరి తీసుకోకుండా సహాయం దయచేయి. వాళ్ళకి లేదు, ఇవ్వాలన్న ఆశ ఉన్నది. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు, పోగానే కూల్ డ్రింక్ తెచ్చిండ్రు. కూల్ డ్రింక్ తెస్తే నేను నా నిజ జీవితంలోనే కొనుక్కొని తాగాను. మరి మీరు కూల్ డ్రింక్ నాకు తెచ్చేది ఏంది? మళ్ళీ నేను అది తాగితే మళ్ళీ ఇంకొకసారి తెస్తారని నేను అన్న దాన్ని ఇప్పకండి. అప్పుడు నా చిన్న ఉన్నప్పుడు దానికి అట్లా ఉంటుంది, ఇట్లా తీసేది. డక్కని తీయకండి, దాన్ని రిటర్న్ తీసుకుపోండి అన్న. మరి అయ్యా మీకేం చేస్తా, చక్కెర ఉంటే ఇవ్వండి అని చక్కెర తీసుకొని తినేసి ఆశీర్వదించేసి వచ్చిన. మరి ఇంకొక ఇంటికి పోతే మరి ఏందయ్యా కూల్ డ్రింక్ ఏదన్నట్టు కూడా జొన్న రొట్టెలు చేస్తుండే, జొన్న రొట్టె కొంచెం దించి ఆశీర్వదించి. చాలామంది అనుకోవచ్చు వాళ్ళకి ఆశీర్వాదం రావాలని నీకు ఇస్తే ఆశీర్వాదం, ఇవ్వకుంటేనే ఆశీర్వదించేసిన. ఆమెన్. ఇస్తే ఆశీర్వదించాలనా? ఒకరు డబ్బులు తీసుకొని ఆశీర్వదించే దేవుడా? ఈ టైప్ దేవుడా? ఈ టైప్ దేవుడా అంటే తెలుసా మీకు? మన దేవుడు మంచి వారి మీద చెడ్డ వారి మీద వర్షం కురిపించడా? కురిపిస్తాడా? లంచం తీసుకునే దేవుడా? మనం దేవుని పిల్లలంగా ఎలా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. కొందరు క్రీస్తు సిలువకి శత్రువులుగా నడుచుకుంటున్నారు. కన్నీటితో నేను చెప్తా ఉన్నా, నాశనమే వారి అంతం, కడపే వారి దేవుడు. వారు దేన్ని అందు అతిశయిస్తుండ్రు, అది సిగ్గుకరం. చదవండి. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అలా తీసుకున్నటకు సిగ్గుపడాలి. దాంట్లో అతిశయించుకుంటూ అతిశయపడుచున్నారు. అట్లా మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళనో చర్చిల్లో ముక్కలు తక్కువైతే సిగ్గుపడాలి అడగనీకి. వేరే వాళ్ళకి ఉన్నాయా, పేదలకు ఉన్నాయా అని అడగాలి. కానీ నాకు రాలేదని పొట్లాడుకోవచ్చా, సనగోచ్చా? కొన్నిసార్లు సిగ్గుపడవలసిన విషయం అతిశయించుకొని భూ సంబంధమైన వాటి మీదనే మనసు. ఈ కుక్కలైన వారు ఏం చేస్తాడు తెలుసా? పైన ఉండాలి మన మనసు. ప్రభా నాకు ఈ భూ సంబంధమైన వద్దు,
పర సంబంధమైనవి పరలోక సంబంధమైంది కావాలని మనకు ఉండాలి. కానీ మళ్ళీ ఏం చేస్తారు? క్రీస్తుని అంగీకరించి భూ సంబంధమైన వాటి మీద ఇవే కావాలని మనం పైనున్న వాటి అందే మనసు ఉంచాలి, కానీ భూ సంబంధమైన వాటిని మనసు ఉంచకూడదు, చంపేయాలి దాన్ని. ఎవరైతే అలా తిరిగి అవే కావాలని అనుకుంటారో చూడు, వాళ్ళని అంటే మారు మనసు పొంది అలా ఉండి చర్చికి వచ్చి తిరిగి వాటిలోనే పడతారు చూడు, వాళ్ళని ఏమంటారు? కుక్కలు అంటారు. ఆ కుక్కలు ఏం కావు, బయటే ఉంటాయి, పరలోకానికి పోవు. సో ఆమెను అట్లా అంటే ఆమె రికగ్నైజ్ చేసింది. అంటే గుర్తించింది, ఆమె స్వభావం గుర్తించింది, తగ్గించుకున్నది. తగ్గించుకొని ఏమన్నదో తెలుసా? ప్రభువా, కుక్క పిల్లలు మరి బల్ల కింద పడ్డాయి తింటాయి కదా. ఆమె ఏమన్నది? నిజమే ప్రభువా, ఇట్ ఈస్ ట్రూ. కుక్క పిల్లలు తమ యజమాని బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అంతనే ఈ ప్రభు ఇది ఎందుకన్నాడంటే యాక్చువల్ శిష్యులకు నేర్పియానికి. శిష్యులు అనుకుంటారు నేను గ్రేట్, మాకు అధికారం కావాలి, ఎవరు మాలో గొప్ప, చేస్తున్న తప్పులను చూస్తలేరు, వీళ్ళు విసిగిస్తున్నారు కదా. ఆమె నో అంటున్నావు, ఆమె విశ్వాసం చూడు, ఆమె తగ్గింపు చూడు, ఎంతున్నదని నేర్పియదలుచుకున్నాడు శిష్యులకి. మనం నేర్చుకోవాలి. మనం వర్ది అనుకుంటాం, నేను యోగ్యుని అనుకుంటాం, నేను వస్తున్నా, నేను చెయ్యాలి, నాకు చెయ్యాలి. యాక్చువల్ ఏంది? అయోగ్యులు. గర్వపడతా ఉన్నాం. యోగ్యులం అనుకుంటాం, మనం డిమాండ్ చేస్తాం. డిమాండ్ చేయనికి ఏం లేదు మన దగ్గర. డిమాండ్ చేసేటంత గుణగణాలు ఉన్నాయి అయితే చెప్పండి. డిమాండ్ చేసే గుణగణాలు ఉంటే తల్లిదండ్రులని ఏమి అడగనవసరంలే. తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. మీరు అడగకముందు అన్నం పెడుతుండ్రా, అడుగుతూనే అన్నం పెడుతుండ్రా బ్రదర్? పిచ్చి పనులు చేసినా పెడుతుండ్రా? పెడతలేరా చెప్పండి. అరే తెలుస్తుంది కదా ఎవరు ఏం చేస్తుండ్రని. దేవునికి తెలియదా మనం ఏం చేస్తున్నామని, దేని వెనుక పరిగెత్తుతున్నామని, ఎలా జీవిస్తున్నామని? ఇంకా మీ నుంచి డిమాండా? మీ నుంచి డిమాండ్సా? లే, నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా, నేను దేవుని సన్నిధిలో తలెత్తుకొని చేసేది ఏం లేదు నాది. ఎందుకో తెలుసా? నాకు ఖచ్చితంగా నేను ప్రభుని అంగీకరించింది. ప్రభా, నేను తప్పిపోయిన కుమారుని కన్నా ఖతర్నాక్, నేను అతని కంటే చూడను. నేను మీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడను కాదు, పనివానిగా నీ ఇంట పెట్టుకో అని ప్రభు సన్నిధికి వచ్చిన నేను పుట్టింది క్రైస్తవ కుటుంబంలో, పెరిగింది క్రైస్తవ కుటుంబంలో, మా తాత ముత్తాత కూడా క్రైస్తవుడు. కానీ నేను తిరిగిన విధానం అది. నేను ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా దొంగతనం లంగతనం ఏమని చేస్తలే. కానీ ఆయన నన్ను చేర్చుకున్నది గ్రేట్. నాలాంటి ఒక పాపి కొరకు ప్రాణం పెట్టింది గ్రేట్.
నన్ను ఎవ్వరు చేర్చుకోరు. కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, పాపినైనా నన్ను, ఖతర్నాక్ పాపినైనా నన్ను చేర్చుకునే దేవుడు యేసు తప్ప వేరోళ్ళు నాకు దొరకలే. మీకు దొరికినరా? పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, పాపుల్ని పిలిచే దేవుడు, పాపుల్ని చేర్చుకునే దేవుడు ఎవరైనా ఉంటే చూపెట్టండి. పాపుల్ని రక్షించే దేవుడు ఎవరైనా ఉన్నారా లోకంలో? వెతికిన నాకు దొరకలే. ఎవరికైనా దొరికితే బేష్, వెళ్ళండి. యేసు ఒక్కడే పాపులతో కూర్చొని లేచినవాడు, పాపుల కొరకు ప్రాణం పెట్టినవాడు, పాపులను పిలిచినవాడు. ఎవరున్నారు? కాబట్టి రక్షింపబడుటకు వేరే నామం లేదు. ఇది నా సాక్ష్యం. ఆమేన్. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందుకని నన్ను చేర్చుకున్నాడు, నాకు ప్రశస్త వస్త్రం ధరించిండ్రు అని నేను తోక ఇప్పనా మళ్ళీ? ప్రభు అంటాడు, ఏమంటాడు? బాబు తెలుసు కదా స్టోరీ నీది అన్నాడా? ఏమన్నా డిమాండ్ చేయనీకుందా? చేర్చుకున్నాడు, కావాల్సింది ఇస్తున్నాడు. నా దేవుడు నిజంగానే ఇస్తున్నాడు. ఆమేన్. నాకేం కొద్దువ చేయలే, నాకేం కొద్దువ చేయలే. నేను డిమాండ్ చేసి అడిగింది ఏం లేదు. కానీ దేవుడు తానే ఆయన మంచి వారి మీద చెడ్డ వారి మీద వర్షం కురిపిస్తాడు. నన్ను చేర్చుకున్నదే టూ మచ్ అని చెప్తా. ఈ దినంకి కూడా చెప్తా, 32 సంవత్సరాల పరిచర్యల నుండి నన్ను చేర్చుకున్నదే టూ మచ్. నో డిమాండ్స్. ఏం డిమాండ్ చేయను? మనం అనుకుంటాం. నో. చూడండి, ఒక సంఘటన చూసి మనం మరి ముగించుకుందాం, ఓకేనా? సమయం అవుతుంది కాబట్టి. మనం మరి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, ఇక్కడ 10వ వచనంని మనం చదువుతాం. మీరు 10 నుంచి 13 వచనాలను మనం చదివి ముగించుకుందాం. మీరు సంగకుడి. ఇది రెండోసారి కదా మనం నేర్చుకున్నది. మీరు ఏం చేయకూడదు? సంగకుడి. ఎందుకు సంగకూడదో ఇక్కడ రీజన్ చెప్తున్నాడు. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఎవరిని గురించి చెప్తా ఉన్నాడు? మొదటి వచనం చేద్దాం మనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఇజ్రాయేలీయులను కూడా చెప్తుంది. దేవుడు ఎంత గొప్ప హస్తంతో వీళ్ళని విడిపించాడు మనకందరికీ తెలుసు. 10 తెగుళ్ళు ఐగుప్తుల మీదకి రప్పించి ఎర్ర సముద్రం పాయలు చేసి మరి బలమైన హస్తంతో వీరిని రక్షించాడు. మరి రాత్రిలో అగ్నిస్తంభంగా, పగలు మేఘస్తంభంగా వారికి తోడుగుండి మన్నాను కురిపించి
వారిని పోషిస్తా అన్నాడు. కానీ వీరేమని సరిగానే తెలుసా, మన్నాను పోషిస్తుంటే మాంసం లేదని సనిగారు. చాలామందికి మాంసం లేదని సనుగుడు ఎక్కువైపోయింది, సేవకులకు కూడా ఎక్కువైపోయింది. నాశనం అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అనుకోకండి. అందుకని మాంసం తినని వారు అనుకోకూడదు, వాళ్ళకి పప్పు లేకుంటే సనుగుతారు, తెలుసా మీకు? అందుకని నేను నాన్ వెజ్ తిన్నా, నాకేం ప్రాబ్లం లేదు, మాంసం లేలే, అది ఇష్టమైంది లేకుంటే సనుగుడు స్టార్ట్. ఓకేనా? దేవుడు అలా పోషిస్తుంటే వాళ్ళని సనగొచ్చా? నీళ్ళు లేవని సనిగిండ్రు, మాంసం లేదని సనిగిండ్రు, సనగొచ్చా అట్లా? మమ్మల్ని ఎందుకు సంపనికి తెచ్చినవా? దేవుడు సంపనిక వారిని విడిపించిండు, కానాన్లో నడిపియనికి కదా. యుద్ధం చేయమంటేనేమో యుద్ధం చేయరు, ముందుకు సాగమంటేనేమో సాగరు, వాళ్ళ ఆజాన్ బావులు అంటారు, వెనుకకు పోతామంటారు, సనుగుతూ ఉంటారు. మీరు అలా సనగకండి అంటా ఉన్నాడు. ఇలా అమూల్యమైన వారినైతే కేవలం బలమైన హస్తంతో విడిపించాడు. నిన్ను రక్షించింది యేసుక్రీస్తు ప్రభు స్వయాన. పరలోకము, దాని వైభవము, అధికారము, హోదా విడిచిపెట్టుకొని దాసుని రూపు దాల్చి, నర రూపు దాల్చి, శిల్వ మరణం నొంది తన అమూల్యమైన రక్తం చిందించి రక్షించాడు. అంతగా నిన్ను ప్రేమిస్తా అన్నాడు. అది బలమైన హస్తంతో, దానికి ఏం అవసరం లేదు. కానీ నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఎంత తగ్గించుకున్నాడు. అలా రక్షింపబడ్డ మనము, అలా చేర్చుకున్న మనల్ని మనం సనగొచ్చా? సనగకూడదు. మనం గ్రేట్ అనుకుంటున్నాం, యోగ్యుని అనుకుంటున్నాం, ప్రతిదానికి సనుగుతూ ఉన్నాం, చిన్నదానికి. ఇంకా కింద చదవండి, ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎందుకు, మీరు కొన్ని రీజన్స్ చెప్పిండ్రు కదా ఎందుకు సనుగుతామని, ఇక్కడ చెప్తా ఉన్నాడు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు ఎక్కడి నుంచి 12 దాని కింది నుంచి తాను నిల్చుచున్నానని తలంచుకొనివాడు పడుకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఇక్కడ ఇది అర్థమైందా? మీరు సాధారణంగా మనుషులకు కలిగే శోధన కంటే ఎక్కువ ఏమీ కలగలేదు. సాధారణంగా మనుషులకు కలిగేటువంటి అందరి ఇంట్లో పాలు పొంగిపోతాయి కదా, మీ ఇంట్లోనే పొంగుతాయా? అందరి ఇంట్లో నల్ల రాదు కదా. ఇప్పుడు మా ఒక అబ్బాయి నాకు తెలుసు, 80 లక్షలు పెట్టుకొని ఫ్లాట్ తీసుకున్నాడు. 80 లక్షలు. ఎన్ని? ఒక 10 లక్షలు 5 లక్షలు మరి అంతా చేపించుకున్నాడు ఫ్లాట్ తీసుకొని. నీళ్ళు లేవంట, అందులో ట్యాంక్ పోపించుకుంటుండ్రంట. మీకైతే ఫ్రీ నీళ్ళు వస్తున్నాయి. మీరు కూడా అలా పోయి 80 లక్షలు పెట్టి తీసుకొని పోగలరు, ఉన్న నీళ్ళు రావు. నీళ్ళు ఏమంటానండి, ఎందుకు చెప్తున్నా,
మీకే కాదు వాళ్ళకు రావని చెప్తున్నా. మా దగ్గర అన్ని ₹1,00,00,000 ఇండ్లే ఉన్నాయి చుట్టుపక్కల. దేవుని దయ వలన మా ఇంట్లో నీళ్ళు వస్తాయి. అందరు ₹1,00,00,000 ఇంట్లో ఉన్నారు, పక్కకి నీళ్ళు ట్యాంకర్ తెప్పించుకుంటారు. అంటే అందరికి ఉన్నాయని చెప్తున్నా. బాధలు ఎవరికి లేవు. ఎవరింటి పక్కోడు వాని ఇంటి పక్కకి చెత్త వేయడు, అందరి ఇంటి పక్కలు వేస్తారు కదా. ఎవరి కుక్క పక్క ఇంట్లో కుక్క వచ్చి మన ఇంటి ముంగట టాయిలెట్ చేయదు, చేస్తుంది కదా. దానికి తిట్టుడు ఎందుకు? అందరింట్లో కూడా మాడిపోతుంది కదా, మీ ఇంట్లో కూడా మాడుతుంది కదా. దానికి తిట్టుడు ఎందుకు, సనుగుడు ఎందుకు? అందరికీ రోడ్డు మీద పోతే అడ్డం వస్తారు కదా, నీకే వస్తారా సోని? నేను పోయినప్పుడే రావాలనా అని అంటావా సోను? అందరికి వస్తారు కదా, అందరికి అర్జెంట్ పనులు ఉంటాయి కదా, ఉండవా? అందరు అన్న తమ్ముళ్ళు ఒకడు వండుకుంటే ఒకడు లేస్తాడు కదా, అవునా కదా? ఏదైనా చేంజ్ ఉందా ఏమైనా? లేలే. ఎందుకు చెప్తున్నాడు? సాధారణంగా కలిగిన శోధనలే వస్తున్నాయి మీకు, సనగకండి. ఏదో ఎక్కువ వచ్చేస్తున్నాయి, నాకు టూ మచ్ వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు కొంతమంది. నో, అది కూడా ఏమంటా ఉన్నాడు, దేవుడు నమ్మదగినోడు. వాడు మీరు సహించేదానికంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనియాడు. అంటే నువ్వు 7th క్లాస్ చదువుకుంటే ఎదిగి ఆత్మీయంగా 7th క్లాస్ టెస్ట్లే వస్తాయి. అయినా పేపర్ టఫ్ వచ్చింది చిచి చిచి అని అంటారా? చదువుకోకపోతే అట్లా అంటారు. 7th క్లాస్ చదువుకున్న 10th క్లాస్ పేపర్ ఇయ్యాడు. నువ్వు మళ్ళీ 10 సంవత్సరాలు అయింది 10th క్లాస్ పేపర్ రాయాలి. కొందరికి 15 సంవత్సరాలు అయింది డిగ్రీ, కొందరికి 20 సంవత్సరాలు అయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పేపర్ రాయాలి. ఇంకా ఏందో తెలుసా, కేజీ క్లాసే. అట్లా చిన్నదేమన్నా అయితే చాలు ఇక బూతు మాటలు, చిన్నదేమన్నా శోధన వస్తే అది అబద్ధాలు, చిన్నదేమన్నా వస్తే గర్వపడేది. శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు. కానీ ఆ మార్గంని చూస్తలేరు. ఫస్ట్ సన్గుడు, క్రైస్తవుని ఎందుకైనా నేను నాకు ఇన్ని బాధలా అని. రాంగ్. సో మనం తగ్గించుకున్నాం అనుకో, ప్రభా నేను యోగ్యుని కాదు, నేను యోగ్యుని కాదు. మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా, లూకాసు సువార్త 17:10 నేనైతే అనుకుంటా, ప్రభా చెప్పిందంతా చేసిన తర్వాత నిష్ప్రయోజకరమైన దాసులమని చెప్పుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం మనం, చెప్పినదంతా చేసిన తర్వాత అన్నది. లూకాసు సువార్త 17:10. అలాగనే శిష్యులకు చెప్తా ఉన్నాడు. ఎవరికి? అన్ని విడిచిపెట్టుకొని వచ్చిన శిష్యులతో చెప్తా ఉన్నాడు. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నేనైతే డాక్టర్ను, ఇంకా ఏదో కాదండి. అందరు నాకు మళ్ళీ చెప్తున్నా, నిష్ప్రయోజకరమైన దాసుని అని చెప్పుకోమని ప్రభు చెప్పాడు. దానికంటే ఎక్స్ట్రా చెప్పుకునేది ఏం లేదు నా దగ్గర. అదే టూ మచ్. పండ్రాన్ని కంపెనీలో పెట్టుకునేదే ఎక్కువ. ఏం చేయాలి? పండ్రాన్ని కంపెనీలో పెట్టుకుంటే ఏం చేయాలి పాప? థ్యాంక్ యూ అని చెప్పి సాలరీ తీసుకోవాలి. పనివంతులమా? అంత పరిశుద్ధులమా? పని నేర్చుకుంటున్నాం. మనం ఏం చేసాం? ప్రభా డిమాండ్ ఏడు నుంచి వస్తుందా డిమాండ్? ఎందుక సన్గుడు? అయోగ్యులం కాదా మనం? పాపులం కాదా? ప్రభు మనల్ని చేర్చుకోలేదా? మన నిమిత్తం ప్రాణం పెట్టలేదా? కానీ మర్చిపోతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నో. కాబట్టి మీ సన్గుడు పోవాలి. నా సన్గుడు పోవాలంటే మాకు కూడా ఎన్నో ఇబ్బంది. మేము పిల్లలు
సాక్షులు ఉన్నారు అక్కకు పక్కకి. నీ అప్పుడప్పుడు పండుకోవాలంటే ఏ స్థలం కూడా దొరకదు. మరి నేను పప్పు నా ఒళ్ళు పచ్చడైపోతుంది. ఏడన్నా వేళ పండుకుందామని చూస్తా, స్థలం ఈడ దొరకదు. సంగడిది ఏం లేదు. సంగే అవసరం లేదు. ఎందుకు నాకు ధైర్యమో తెలుసా? నా ప్రభుకే లేకుండే నాకేంది, నేనేంది డిమాండ్ చేసేది? ఆమేన్. మీరు కూడా సేవకులు అయితే అన్నీ కావాలి అని అనుకోకండి. ప్రభు అయితే మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోయిండు, నేనైతే సహోదరుల కార్లో పోతున్నా. ప్రభు ఎక్కువ దండాలు, నేను యూజ్ఫుల్ టూ మచ్ ఇచ్చింది, టూ మచ్, నో డిమాండ్స్. పిల్లలు మేము సండే స్కూల్ చెప్తాం, ఫస్ట్ జనరేషన్ కదా, పిల్లలు వేసి పొర్లుతూ ఉంటాడు, ఒకరి మీదకి ఒకడు ఎక్కుతూ ఉంటాడు. మాకేం కోపం రాదు. నో డిమాండ్స్. నేను అంతకంటే ఖతర్నాక్ ప్రభువా, పక్కకు కూర్చుంటా. నేను పక్కకు కూర్చుంటా అని పక్కకు కూర్చొని అని చేసి వద్దురా బిడ్డ. నేను సేమ్ కేస్. మీరు కూడా అలా పిల్లలు ఎవరైనా గడబడి చేస్తే అట్లా పోయి కూర్చోండి. గమనుడు అని కొట్టొద్దు, కసరిగించుకోవద్దు. ఉన్నోడు చర్చికి వచ్చేటోడు పోతాడు. దేనికి సనగకండి, దేనికి సనగకండి. ఆమేన్. మనకి ఆజ్ఞ ఏంది? సమస్త పనులు సనగకుండా చేయాలి. దేవుని పిల్లలు అలా చేస్తారు. సో మనం దేవుని పిల్లలుగా ఉండుటకు సమస్తమును సనగకుండా చేద్దాం. సనగితే ఏమవుతుంది అని ఉన్నది, మర్చిపోయినరా? 10:10 1 Corinthians 10:10 చెప్పండి. ఒకసారి చదవండి. అది మర్చిపోయినరా అనుకోండి, మరీ రేపు పోయి అనుకుతారు. అది రాసి పెట్టుకోండి ఇంట్లో. మీరు సనగకుడి అని అక్కడి నుంచి చదవాలి. మీరు సనగకుడి, వారిలో ఎవరు ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకొని మన్నా తిన్న వారిని గురించి చెప్తా ఉన్నాడు. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మనుషులకు కలిగే శోధన కంటే ఎక్కువ కలగలే. ఆయన నమ్మదగినవాడు, శోధనతో పాటు మార్గం. సో మనం వర్ది అని అనుకో. నిష్ప్రయోజకరమైన మరి వారికి ఎవరైనా భోజనం పెడితే ఏం చెప్పాలి? థ్యాంక్ యూ చెప్పాలి. పిల్లలు మీరు కూడా ఏమనుకోవద్దు, నువ్వు మమ్మీ నువ్వు డాడీ పెట్టాలి, మీ డ్యూటీ అన్నం వండి పెట్టు అని అంటారా? సోని అనకు ఇప్పటి నుంచి, ఓకేనా? అనొద్దు, తప్పు బేట. అర్థమవుతుంది కదా? యూజ్ చేయొద్దు ఆ వర్డ్స్ అన్ని, దేవునికి ఇష్టంలే. సన్మానించాలి, ఓకేనా? థ్యాంక్స్ చెప్పాలి. ఏం యోగ్యత? యోగ్యత ఏం లేదు. గ్రేట్ పనులు ఏం చేసినామని తల్లిదండ్రులు చేయాలి లే మనం. కాబట్టి అలా తగ్గించుకొని సనగకుండా ఉన్నది అడ్జస్ట్ చేసుకొని, ఆహారమే కానీ వసతులే కానీ ఏదైనా అడ్జస్ట్ చేసుకొని తృప్తి కలిగి, ప్రభువా నేను అయోగ్యుని, ఇచ్చిందే చాలు, థ్యాంక్ యూ జీసస్ అని ప్రతిదీ మనం రిసీవ్ చేసుకోవాలి. గివ్ థ్యాంక్స్. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు. ప్రతిదీ మన మేలు కొరకు జరుగుతుంది. మనం అందరం కూడా